మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. ఈ నెల 25, 26, 27 తేదీలలో వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా జాతర నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిపోయే భక్తుల కోసం వేములవాడ, సిరిసిల్ల డిపోల నుండి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించారు. 2 డిపోలకు కలిసి 27,21,000 ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు 4,41,000 ఆదాయం పెరిగినట్టు చెప్పారు. రాత్రి ఆపరేషన్స్ మనకి సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేయడం జరిగిందండి. 3 రోజులు 25, 26, 27 ఈ 3 డేస్ కూడా అన్ని బస్సులు ఆపరేట్ చేసేసి ప్రయాణికులకు అనుకూలంగా బస్సు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణికులు అందరినీ కూడా వారి గమ్యస్థానానికి చేర్చడం జరిగింది. మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, రీజనల్ మేనేజర్ గారు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ అందరూ కూడా ఇక్కడే ఉండి, వివిధ డిపోల మేనేజర్స్ కూడా అందరూ ఇక్కడే ఉండి కూడా వేములవాడలో ఉండి ఆపరేషన్ స్వయంగా పర్యవేక్షించి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అందరినీ కూడా వారి గమ్యస్థానానికి చేర్చడం జరిగింది. ఈ శివరాత్రి 3 రోజుల జాతర సందర్భంగా మా డిపోకి వేములవాడ డిపోకి 20 లక్షల ఆదాయం వచ్చింది. దాదాపు 30,000 మంది ప్రయాణికులను అదనంగా కూడా వారి గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది. దీనికి అదనంగానే 455 ట్రిప్పులు అదనంగా కూడా ఆపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ వేములవాడ బస్ స్టేషన్, తిప్పాపూర్ బస్ స్టేషన్ నుంచి మా వేములవాడ డిపో తరఫున. ఈ గతంతో పోల్చుకుంటే కూడా ఎక్కువ మంది వచ్చారు. గతంతో 25,000 వస్తే ఈసారి 30,000 మంది ప్రయాణికులను కూడా వారి గమ్యస్థానానికి చేర్చడం జరిగింది. శివరాత్రి భక్తులను, ఈ భక్తులు అనేది ఏంటంటే ఈ రెగ్యులర్ ప్యాసింజర్కి తోడు ఈ అదనంగా అనమాట. ఈ 3 రోజుల్లో దాదాపు 30,000 మంది ప్రయాణికులు అదనంగా వారి గమ్యస్థానాలకు మన వేములవాడ రాజన్న దర్శించుకుని వచ్చిన వారికి తిరిగి వారి సొంత ఊళ్ళకు చేర్చడం జరిగింది. ఈ జాతర సందర్భంగా కూడా ఎటువంటి కూడా అడ్వాన్సెస్ జరగలేదు. ఏ ఎక్కువ ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మంచిగా ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది.